అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు నాది మార్నింగ్ ఏంటంటే 4 గంటల నుంచి స్టార్ట్ అవుతుందనమాట. అసలు వీడియో కోసం కాదు. నేను ఎలా అంటే ఉంటుంది నా డే అనేది. నేను అది చూపిస్తాననమాట. సో, పొద్దున్నే 4 గంటలు లేసిన తర్వాత ఫస్ట్ స్నానం అయితే చేస్తానండి. ఈ మధ్య నిజంగా చెప్పాలంటే బయట ఎక్కువ తిరగడం వల్ల రామేశ్వరం వాటరు అయన్నీ నాకు పడకో ఏంటో తెలీదు గానీ బాగా డాండ్రఫ్ వస్తుందనమాట. సో, అందుకని ఫస్ట్ నేను అలోవెరా పెట్టేసుకొని వేడి నీళ్ళు పెట్టుకున్నాననమాట. పెట్టుకున్న తర్వాత అలోవెరా తలకి పెట్టేసుకొని అప్పుడు స్నానానికైతే వెళ్ళాను. మామూలుగా అయితే ఫస్ట్ లెగిసిన వెంటనే స్నానానికైతే వెళ్ళిపోతాను. ఇప్పుడు మాత్రం కొంచెం టైం పట్టింది. సో, అయిపోయిన తర్వాత కొంచెం మెడిటేషన్ చేసుకుంటాను. అంటే నేను 4 గంటలకు లెగిస్తే 4:30 వరకు నా అంటే స్నానం కానీ, బ్రష్ ఇవన్నీ ఉంటాయి. హాఫ్ అన్ అవర్ మాత్రం నేను మెడిటేషన్ చేసుకుంటాను, రాసుకుంటాను. అవన్నీ ఉంటాయన్నమాట. తర్వాత 5 గంటలకి నేను ఇల్లు శుభ్రం చేసి దీపం అయితే పూజ అయితే చేసుకుంటాను. దీపం పెట్టుకొని పూజ చేసుకుంటాను. ఇల్లు శుభ్రం చేసినప్పుడే ఎలాగో బయట శుభ్రం చేసేస్తాం కాబట్టి అక్కడ కూడా ముగ్గు వేసుకుంటాననమాట. నాకు చాలా చాలా ఇష్టం ముగ్గులేయడం అనేది. మా ఇంట్లో అంటే పెళ్లి కాకముందైతే బాగుండేది కానీ ఇప్పుడు చూసారు కదా ఫ్లోర్ కూడా చిప్స్ ఫ్లోర్ అనమాట. వైట్ కలర్ ముగ్గేసినా కనిపించదు. కానీ నాకు ఇష్టం కదా. ఈసారి నేను ఒక ఆల్టర్నేటివ్ ఏం చూసానంటే ముందు కూడా చూసాను. జేరు మట్టి ఉంటుంది కదా, మన హిందీలో జేరు మట్టి అంటారు. మరి తెలుగులో ఏమంటారో తెలీదు. అది తెచ్చుకుని అది గడపకి కాదు కిందన ఫ్లోర్‌కి రాసేసి ఈసారి ముగ్గులు వేసుకుందామన్న ఐడియా అనమాట. నాకు చాలా చాలా పిచ్చి. ఇప్పటికి 3 సార్లు చెప్పానా నేను? ఏం చేస్తాను చెప్పండి. చాలామందికి ఉంటుంది పాతకాలపు మనుషులు ఈ కాలపు వాళ్ళైనా పాతకాలపు అవి ఉండిపోతాయన్నమాట. అందుకని ఇంకా ఏం చేస్తాం, చాలామందికి ఉంటుంది కదా అలాగా. మనకి ముగ్గు వేసుకుని కనిపించదు కాబట్టి జస్ట్ గడప మీద అయితే ఇలాగా పసుపు రాసుకొని ముగ్గులైతే వేసేసుకుంటున్నాను. ఇంకా తర్వాత ఈరోజు మాత్రం నేను పిల్లలకి అంటే స్కూల్లో ఇంతకుముందు వీడియోలో చెప్పానో లేదో నాకు గుర్తులేదు. ముందైతే పూజ చూసేయండి. చాలా సింపుల్గా చేసుకుంటాను. హడావిడి ఏమి ఉండదు. పూజ విషయంలో నాకు మాత్రం ఇలాగే చేయాలి అలాగే చేయాలని నియమాలు ఉండవు. నాకు మనసుకు నచ్చినట్టు ప్రశాంతంగా చిన్న దీపం పెట్టుకొని తులసమ్మ దగ్గర కూడా ఒక దీపం పెట్టుకోవడం అనేది అలవాటు. ఈరోజు పిల్లలకి రాగి ఇడ్లీ అనమాట. అదే చెప్తున్నాను కదా, నేను చెప్పబోతూ మళ్ళీ మిమ్మల్ని ఆపినట్టున్నదనమాట. నాకైతే ఈరోజు మీకు దగ్గరుండి మీ అందరికీ ఏదో చెప్తున్నట్టు అన్న ఫీలింగ్ ఉంది. సో, ఈరోజు రాగి ఇడ్లీ పిల్లలకి 15 డేస్కి ఒకసారి డైట్ చార్ట్ అనేది పంపిస్తారు స్కూల్ నుంచి. ఆ డైట్ చార్ట్లో ఏముంటుందో అదే మనం ఫాలో అయి పెట్టేయాలన్నమాట. ఇంక ఈ పపాయ ఎందుకు కట్ చేస్తున్నానంటే మార్నింగ్ వెళ్ళేటప్పుడు పాప ఈరోజు ఎగ్జామ్స్ కాబట్టి కొంచెం 2:00 అలా వస్తుందన్నమాట. అందుకని నేను పపాయ ఇంకా కొంచెం డ్రై ఫ్రూట్స్ ఇచ్చేద్దామని పపాయ కట్ చేస్తున్నాను. తనకి పపాయ తినడం మార్నింగ్ చాలా చాలా ఇష్టం మా పెద్ద పాపకి. సో, పపాయ కట్ చేసి ఇచ్చేస్తే ఒకవేళ పపాయ లేకపోతే నేను వెజిటేబుల్ జ్యూస్ కానీ ఫ్రూట్ జ్యూస్ కానీ చేసి ఇస్తాను ఈ పపాయ ప్లేస్లో. ఈరోజు దానికి ఇష్టం కాబట్టి పపాయ పెట్టాను. ఇంకా రాగి ఇడ్లీ అనమాట. అదే మళ్ళీ మధ్యలో డిస్టర్బెన్స్ మర్చిపోతున్నాను అనమాట. అయితే స్కూల్లో 15 డేస్కి ఒకసారి చాట్ ఇస్తారు కదా, ఈరోజు రాగి ఇడ్లీ ఉందన్నమాట అందులో. సో, పాలు తీసుకొచ్చాను పెరుగు తోడు పెట్టడానికి. మట్టి కుండలో పెరుగు అయితే తోడు పెట్టేశాను. తర్వాత చిన్న పాపకి బ్యాండెడ్ వేస్తున్నాను. నిన్న పార్క్ వెళ్ళినప్పుడు పడిపోయింది. సో, తనకి కొంచెం ఎక్కువగానే ఉందన్నమాట. సో, దానికి చిన్న బ్యాండెడ్ వేస్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది పెద్ద దెబ్బ తగిలేసింది. మా స్కూల్లో మా ఫ్రెండ్స్ అందరికీ చూపిస్తాను నా బ్యాండెడ్ అన్న ఒక ఆనందంలో తెగ వేయించుకుంటుందన్నమాట. సో, నేనైతే టిఫిన్ చేయట్లేదండి. నిజం చెప్పాలంటే ముందు నాకు టిఫిన్స్ అవి చాలా ఇష్టం. రైస్ అన్నా సరే చాలా ఇష్టం నాకు. కానీ ఈ మధ్య ఒక 4 డేస్ నుంచి మిల్క్ షేక్ మాత్రమే తాగుతున్నాను. అది డ్రై ఫ్రూట్స్ ఏదైనా ఒక ఫ్రూట్ వేసుకొని మిల్క్ షేక్ తాగుతున్నాను. మీకు చూపించాను కదా సపోటా వేసుకుని ఈరోజు మిల్క్ షేక్ అయితే చేసుకున్నాను అనమాట. ఇందులో పాలు అది ఏం వేయట్లేదండి. అదే చాలా టేస్ట్గా ఉంటుంది. అందుకోసం డ్రై ఫ్రూట్స్ అని నైట్ నానబెట్టేసుకుని మిల్క్ షేక్ చేసుకుంటున్నాను అనమాట. రోజు ఇదే ఇంకా నాకు టిఫిను.
తర్వాత వంట చేస్తాను. ఎలాగంటే ఈరోజు మాకు 3 సార్లే అవుతది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అన్నట్టే నేను చాలా వీడియోలో చెప్పున్నాను కదా! ఇదిగో నా మిల్క్ షేక్ అద్భుతంగా తయారైపోతది. ఇది కూర్చొని మనశ్శాంతిగా తాగేస్తే ఆ తర్వాత నేను మిషన్ ఒకటి నాది చిన్న రిపేర్ వచ్చింది. అంటే అది తాడు ఒకటి తెగిపోయింది. దాని మోటార్ కూడా కొంచెం రిపేర్ వచ్చిందనమాట. దాని గురించని దాన్ని రిపేర్ చేయించడమా, లేదంటే నేనే ఏదన్నా చేయడమా ఏదో ఒకటి చేస్తాను. కానీ ఫస్ట్ వంట అయితే చేసేస్తాను. మరి పెద్దవాళ్ళకి టైంకి భోజనం అందించేయాలి కాబట్టి నేను వంట అయితే చేసేస్తాను. తేగలు మొన్న మా వారి దగ్గరికి వెళ్ళినప్పుడు రామేశ్వరం నుంచి తీసుకొచ్చామన్నమాట. చాలా ఇష్టం నాకు తేగలు. అన్నీ ఇష్టమే అని చెప్తున్నాను కదా! ఇంతకీ మీకేది ఇష్టమో ఒకసారి కామెంట్ చేయండి చూద్దాం. నాలాంటి వాళ్ళు ఉంటారు చాలామంది. తేగలు, బుర్రగుంజు, రేగుడియాలు, ఎలక్కాయలు ఇలాంటివి అంటే నాకు చాలా చాలా ఇష్టం. అదే సేమ్ నా కూతురికి వచ్చింది, చిన్న కూతురికి. ఇప్పుడు చిక్కుడుకాయలైతే కూర చేస్తున్నాను. ఈ చిక్కుడుకాయల కూర అయిపోయిన తర్వాత తేగలు కూడా ఉడకబెట్టేసాను ఆల్మోస్ట్. ఇంకా వారుస్తున్నాను ఆ రైస్ అయితే. ఎందుకంటే ఇది కొంచెం రైస్ వారిస్తేనే బాగుంటుంది. తర్వాత ఏమో ఇంట్లో మరి పెద్దవాళ్ళు అంటే బీపీ షుగర్లు ఉన్న వాళ్ళకి వార్చిన అన్నం మంచిది అంటారు కదా! అందుకని వారుస్తున్నాను అనమాట. ఇంకా క్లిప్ అటు ఇటు అయిందనమాట. ఆల్రెడీ కూర తాలింపు పెట్టేశాను. కొన్ని అయితే ఉల్లిపాయలు అవి సాలెడ్ కోసం కట్ చేస్తున్నాను. కీర ఇంకా ఉల్లిపాయలు సాలెడ్ కోసం కట్ చేస్తాను. పాపకి చాలా ఇష్టం, పెద్ద పాపకి. తను లంచ్ టైంకి వచ్చేస్తుంది కాబట్టి సాలెడ్ కింద కట్ చేసి ఉంచుతాను అనమాట. సో తేగలు కూడా అయిపోయింది. ఇంకా తను వచ్చిన తర్వాత కొంచెం లేట్గా తింటాను అంది. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ కొంచెం నేను ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ లేట్గా తిన్నదంట. అది రాగి ఇడ్లీ ఒకటి కదా, కొంచెం హెవీగా ఉంటుందని లేట్గా తింటానంది. సరే అని చెప్పి నేనైతే నాకు జ్యూస్ ఒకటి తాగడం వల్ల బాగా ఆకలేసి నేనైతే భోజనం చేస్తున్నాను అనమాట. చిన్న పాప వచ్చి 3:30కి అలా వస్తుంది. తనకు వచ్చిన తర్వాత ఇంకా భోజనం చేయదు, ఏదోటి మంచిగా హెల్తీ స్నాక్స్ అయితే పెట్టేస్తాను అనమాట. ఈరోజు ఎంత